ప్రజలకు సేవ చేయడంలో లయన్స్ క్లబ్ ఎల్లప్పుడూ ఒక అడుగు ముందుంటుందని ప్రముఖ చర్మ వ్యాధి నిపుణులు లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ డాక్టర్ దాసక సుబ్బారావు అన్నారు. ఏలూరులోని గ్రీన్ సిటీలో ఉన్న హేలాపురి లయన్స్ క్లబ్ భవనంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా లయన్స్ క్లబ్ వ్యవస్థాపకులు మెల్విన్ జోన్స్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 200కు పైగా దేశాల్లో 14 లక్షల మందికి పైగా సభ్యులతో లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. హేలాపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి 2వ శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. సభ్యులంతా తమ సొంత నిధులు సమయాన్ని వెచ్చించి సమాజ సేవలో భాగస్వాములవుతున్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది జిల్లాలోని పలు ప్రాంతాల్లో కంటి ఆసుపత్రులు, విద్యా సంస్థలు, డయాలసిస్ కేంద్రాలు, వృద్ధాశ్రమాలు, రీడింగ్ హాళ్లు, త్రాగునీటి ట్యాంకులు, ఆర్ఓ ప్లాంట్లు, కమ్యూనిటీ భవనాల ఏర్పాటు వంటి అనేక సేవా కార్యక్రమాలను చేపట్టినట్లు వివరించారు. ఏలూరు హేలాపురి లయన్స్ క్లబ్ భవనంలో కృత్రిమ కాళ్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి జైపూర్ కాళ్లను ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. ఈ నెల 19వ తేదీన హేలాపురి లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఫస్ట్ లైన్ లేడీ డాక్టర్ డి సరస్వతి, ఆర్గనైజింగ్ కమిటీ చైర్పర్సన్ మురళీ మోహన్ రావు, డిస్ట్రిక్ట్ కేబినెట్ సెక్రటరీలు ఎల్ వెంకటేశ్వరరావు, కోర్మ శ్రీనివాస్, ట్రెజరర్లు కేబీ రావు, హేమసుందర్ తదితరులు పాల్గొన్నారు. నేను డాక్టర్ డి సరస్వతి, లయన్స్ క్లబ్ హేలాపురి క్లబ్ అనేది వి సర్వ్ అని బోర్డు చూసి మా విఆర్ఆర్ నాగరాజు గారు, విజయలక్ష్మి గారు వాళ్ళు కూడా 10,000 ఎవ్రీ ఇయర్ డొనేట్ చేస్తారని ఇప్పుడు ఇచ్చారు. సో మేము వాళ్ళిద్దరికి చాలా థ్యాంక్ఫుల్ అండి. అది థ్యాంక్ యూ. మా సమయం 3 కూడా వెచ్చించి బోల్డ్ సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. ప్రతిసారి కూడా ఈ జిల్లా మొదలై 21 సంవత్సరాలు అయింది. రేపు 21వ సంవత్సరం పండుగ 19వ తారీఖుని జరుపుకుంటున్నాం. అదే కాకుండా ఎన్నో లక్షల మందికి ఈ లయన్స్ ద్వారా సేవలు జరుగుతున్నాయి. మాకు కంటి హాస్పిటల్స్ ఉన్నాయి, డయాలసిస్ సెంటర్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, అలాగే కళ్యాణ మండపాలు ఉన్నాయి, ఇలాంటి లీడర్షిప్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మా సొంత డబ్బులతోటి కట్టినవే. అది లయన్స్ అని మేము అందరూ మెంబర్స్ కనుక లయన్స్ క్లబ్స్ ద్వారా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా దేశాల్లో ఈ మీజిల్స్ కానీ ఇటువంటి వాటికి కూడా ఇబ్బంది ఉన్న చోట ఈ వ్యాక్సిన్ అది సపోర్ట్ చేయటం, మనకి కూడా ఈ సంవత్సరం ఇప్పుడు హెచ్పివి వ్యాక్సిన్ అని సర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం మనం ఇచ్చిన దానికి మ్యాచింగ్ గ్రాంట్ కూడా వారు ఇచ్చి ప్రత్యేకంగా ఈ సంవత్సరం కొంత సైన్ బోర్డ్ అంటే ఆ ఊళ్ళోకి వచ్చినప్పుడు ఈ ఊళ్ళో ఈ క్లబ్ ఉందని తెలిసేలాగా ఆ సైన్ బోర్డ్ ఒకటి ప్రతి ఊరికి, ప్రతి క్లబ్కి కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలంటే చాలా ఉన్నాయి. ముందుగా ఆర్ఓ ప్లాంట్స్ పెడదామని ప్లాన్ చేస్తున్నాం. ఇంకానేమో స్కూల్స్లో వాళ్ళ పిల్లలకి వాళ్ళకి ఏదైనా సదుపాయాలు, న్యూట్రిషియస్ ఫుడ్, అలాగే విలేజెస్లో చిన్న పర్మనెంట్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా పెడదామని ఆలోచన ఉంది ఈ సంవత్సరం పాటు. థ్యాంక్ యూ. ఈ కృత్రిమ కాళ్ళు తయారు చేసే కేంద్రం కూడా పెట్టాము. ఆర్టిఫిషియల్ లిమ్స్, జైపూర్ లిమ్స్ అంటారు. అలాంటివి కాళ్ళు లేని వాళ్ళకి, మోకాళ్ళ కింద పోయిన వాళ్ళకి, మోకాళ్ళ పైన పోయిన వాళ్ళకి, 2 కాళ్ళు కూడా పోయిన వాళ్ళకి కూడా వాళ్ళకి కాళ్ళు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఉచితంగానే చేస్తాం. థ్యాంక్ యూ. మధ్య చాలా జరుగుతుంటే కొన్ని సంవత్సరాలుగా మా హేలాపూరి రూరల్ క్లబ్ అయినటువంటి మరి లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో మరి కార్నియాల కళ్ళు చనిపోయాక తీసుకుని ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్కి సుమారుగా 500 డొనేట్ చేయడం జరిగింది. ఇది ఎక్కడా కూడా మరెక్కడా జరగలేదు. ఇది ఇక్కడ ఒక్క చోటే జరిగింది. ఏలూరులో మనం ఒక్కళ్ళమే చేస్తున్నాము. అది ఇలా లయన్స్ ద్వారా అనేకమైన సేవా కార్యక్రమాలు, అలాగే ఆర్ఓ ప్లాంట్లు ఎన్ని పెట్టామో కూడా జిల్లాలో లెక్క లేకుండా చేస్తున్నాం. సో ఇలా అనేక రకాలు ఏది మెడికల్ క్యాంపులు అయితే మేము పెట్టింది పేరు అనమాట, ఫ్రీ మెడిసిన్స్ ఇవ్వటం, ఇట్లా అనేక కార్యక్రమాలు నిత్యం చేస్తున్నాము. కాబట్టి మరింతగా ముందుకు తీసుకెళ్తాము, ఇంకా వినూత్నంగా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.